సుందరకాండ అంటే పిచ్చి. నాకు ఎప్పుడన్నా ఇట్లా లో వెళ్తున్నా అంటే సుందరకాండ పెట్టుకుని ఎంఎస్ రామారావుది సుందరకాండ పెట్టుకుంటే నేను అలా వెళ్ళిపోతాను అనమాట. అక్కడికి సీతాదేవి దగ్గరికి లంకకి వెళ్ళిపోతా. అప్పుడు సుందరకాండ అది ఇది పెట్టుకుని హనుమంతునితో కూర్చుని, ఈవెన్ నారాయణతో కూడా నాకు ఫుల్ కనెక్షన్ ఉంది. కూర్చుని నాకు దారి చూపియు అని అడిగితే అప్పుడు మా ఆంటీ ఆంకాలజిస్ట్ అనమాట. ఆవిడ వచ్చి, నేను ఇలా దగ్గర ఒకటి అమృత్ దేశాయ్ అని ప్లేస్ ఉంది, నేను అక్కడ యోగా నేర్చుకోవడానికి వెళ్తున్నా, వస్తావా అన్నారు. నేను అమ్మో, నాకు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి మతపరంగా అంటగడతారు, అట్లాంటి బ్లాక్స్ ఉండినాయి. సో నేను రానని చెప్పాను. మళ్ళీ ఆంటీ బ్యాక్ వచ్చి చెప్పారు నాకు, వాళ్ళు అక్కడ ఏం టీచ్ చేస్తారు, ఎట్లా టీచ్ చేస్తారు. నాకు చాలా నచ్చింది బాడీ, మైండ్ అండ్ సోల్. అక్కడ పొద్దున కూడా యాక్చువల్లీ రాముని మీద అన్నిటి మీద ఇట్లా కొంచెం అన్ని మ్యూజిక్ లాగా చేస్తారనమాట, సత్సంగ్ లాగా. నచ్చింది నాకు. ఇంకా వెళ్ళాను. అంటే యాక్చువల్లీ మనమే చెయ్యొచ్చు. మార్నింగ్ అది ఆ పాటలది అదంతా ఇష్టం ఉన్న వాళ్ళు ఆ వాలంటీర్సే చెయ్యొచ్చు అనమాట. రైట్. సో నేను రోజు రామునికి చేయించేదాన్ని నేను వెళ్ళినప్పుడు. అయితే అక్కడికి వెళ్ళి అక్కడ గురువుని అడిగితే ఆయన చెప్పారు, ఇక్కడ యోగ నిద్ర అని ఉంటుంది, అది చెయ్యి నువ్వు, 11 days కోర్సు, ఇక్కడే ఉండాలి ఆశ్రమంలోనే. సో నీకు కంప్లీట్ మోస్ట్లీ వచ్చేస్తుంది అని చెప్పారు. వచ్చిందా మీకు అలాగ వెనక్కి? నాకు 3rd day నేను అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ అయ్యా.